కుమార్తె భవిష్యత్ కోసం వైసీపీకి జై, తెలుగుదేశానికి శోభా హైమావతి గుడ్ బై. బీజేపీకి మోత్కుపల్లి దూరం దూరం, గుర్తింపు లేదంటూ అసంతృప్తి స్వరం. సోము వీర్రాజులో అనూహ్య మార్పులు, వ్యతిరేకులకు సైతం ఇస్తున్నారు పదవులు. చీఫ్ గా ఎవరొచ్చినా మారని కాంగ్రెస్ తీరు, పార్టీ కార్యక్రమాలకు ముఖ్య నేతల గైర్హాజరు. సైకిల్ పార్టీతో తన సుదీర్ఘ ప్రయాణానికి బ్రేక్లు వేసేశారు ఆ మహిళా నేత. ఎమ్మెల్యేగా తెలుగు మహిళా పార్టీ కోసం సేవలందించిన ఆమె ఇప్పుడు కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం తనకు రాజకీయ పదవులు ఇచ్చిన పార్టీని వీడారు. పార్టీలో వర్గ విభేదాలతో పాటు కుమార్తె భవిష్యత్ కోసమే ఆమె సైకిల్ దిగిపోతున్నారా లేక ఇతర కారణాలున్నాయా? టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఆ నాయకురాలెవరు? తెలుగుదేశం పార్టీలో శోభా హైమావతి అంటే తెలియని వారుండరు. ఆ పార్టీతో ఆమెకు విడదీయరాని అనుబంధం. సుమారు 22 ఏళ్ల పాటు టీడీపీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ఆమె ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు అయినా పార్టీని నమ్ముకుంటూ భవిష్యత్తుపై ఆశలతో అడుగులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీతో తన సుదీర్ఘ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె తీసుకున్న నిర్ణయం పార్టీలో కలకలం రేపింది. ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపారు. దీంతో విజయనగరం జిల్లా టీడీపీలో ఒక్కసారిగా కలవరం రేగింది. హైమావతి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నాయి. (1999) ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎస్టీ రిజర్వ్డ్ కోటాలో హైమావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి ప్రయత్నంలో ఎమ్మెల్యేగా ఎన్నికై అధిష్టానం మెప్పు సంపాదించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభ రవిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. హైమావతి ఎస్టీ కాదంటూ గిరిజన సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆమెకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పిచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్కోట స్థానం జనరల్ అయిన సామాజిక సమీకరణాల్లో భాగంగా టికెట్ను త్యాగం చేయాల్సొచ్చింది. అప్పట్నుంచి ఆమెకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినా పార్టీ కోసం పాటుపడ్డారు. ఆ సమయంలో జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో శోభా హైమావతి పోషించిన పాత్ర పార్టీలో ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పోరాటంలో ఆమె జైలు జీవితం కూడా అనుభవించారు. అలాగే బాక్సైట్ వ్యతిరేక పోరాటం, పాదయాత్రలు చేసి ప్రజాపక్షాన నిలిచారు. 2014 ఎన్నికల్లో ఎస్కోట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ విజయాలకు తీవ్రంగా శ్రమించారు హైమావతి. 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో తన కుమార్తె శోభా స్వాతిరాణిని రాజకీయ అరంగేట్రం చేయించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కుమార్తెకు కట్టబెట్టడంలో విజయం సాధించారు. 2019 ఎన్నికల తరువాత హైమావతి క్రమంగా పార్టీకి దూరమయ్యారు. గతేడాది కుమార్తె స్వాతిరాణి టీడీపీని వీడి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అప్పట్నుంచి హైమావతి టీడీపీ కార్యక్రమాలకు మరింత దూరంగా ఉంటున్నారు. ఎస్కోట నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు కూడా పార్టీకి దూరం అవటానికి కారణాలుగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, హైమావతి వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. లలితకుమారి కారణంగానే తనను పార్టీకి దూరం పెట్టారంటూ హైమావతి తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్కోట మేజర్ పంచాయతీకి తన సోదరుని పోటీలో నిలిపి ప్రచారం చేసినా పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందలేదని పేర్కొన్నారు. మరోపక్క హైమావతి టీడీపీని వీడటానికి నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలతో పాటు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కూడా కారణమంటున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన హైమావతి ఆమెకు జడ్పీ పీఠం కట్టబెట్టడంలో సఫలమయ్యారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన కుమార్తె స్వాతిరాణికి నామినేటెడ్ పదవి కోసం తాను కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడ్డారని సమాచారం. కుమార్తెకు పదవి కావాలంటే హైమావతి కూడా వైసీపీలోకి రావాలని ఆ పార్టీ పెద్దలు కండిషన్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆమె వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు.
ఒకప్పుడు ఆయన ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటి కాలుపై లేచేవారు. అలాంటిది ఈ మధ్య ఆయన కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ మార్పు వెనుక పార్టీ మారే ఆలోచన ఉందా? కేసీఆర్కు దగ్గరైపోవాలని భావిస్తున్నారా? అసలు ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు? మోత్కుపల్లి నరసింహులు తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని లీడర్. ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కేసీఆర్ పైన విరుచుకుపడేవారు. టీడీపీలో ఉన్న, ఆ తర్వాత బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ను విమర్శించడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి మోత్కుపల్లి ప్రస్తుతం బీజేపీకి దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత సాధికారత సమావేశానికి హాజరైన తరువాత ఆయన వైఖరిలో మార్పొచ్చిందని అంటున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరై కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మోత్కుపల్లి. అంతేకాకుండా దళిత సాధికారత సమావేశానికి హాజరు కాకుండా బీజేపీ నేతలు తప్పు చేశారని, తాను ఈ సమావేశానికి హాజరు కావడం వల్ల పార్టీని కాపాడానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు నుంచే బీజేపీ నాయకుల తీరు పట్ల మోత్కుపల్లి అసహనంగా ఉన్నారట. ఆయన పార్టీలో చేరిన నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, తన సీనియారిటీకి గుర్తింపు ఇవ్వడం లేదని, తన అనుభవాన్ని వాడుకోవడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన దళిత సాధికారిత సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలకు, దళిత సామాజిక వర్గంలోని ముఖ్య నేతలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ఆ సమావేశానికి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయించింది. కానీ అందుకు విరుద్ధంగా బీజేపీ నేత అయిన మోత్కుపల్లి హాజరయ్యారు. దీనిపై రాష్ట్ర పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కానీ, పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో గానీ ఎక్కడా కనిపించడం లేదు మోత్కుపల్లి. ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి చివరి నిమిషంలో వచ్చి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి విచ్చేసిన సమయంలోనూ ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదు. దళిత మేధావుల సదస్సులో సైతం ఆయన కనిపించలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మోత్కుపల్లి బీజేపీకి దూరమవుతున్నారనే ప్రచారానికి బలం కలిగిస్తున్నాయి. తీవ్ర అసహనంతో ఉన్న మోత్కుపల్లిని పార్టీ పెద్దలు బుజ్జగిస్తారో, లేక ఆయనే పార్టీని వీడి వెళ్లిపోతారో చూడాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు రూట్ మార్చడం వెనుక పెద్ద చర్చే జరుగుతోంది. వివాదాలతోనే అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ఎందుకు ఒక్కసారిగా స్టైల్ మార్చారు? అధిష్టానం ఆదేశాలతోనే పార్టీలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారా? ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ అధ్యక్షుడెవరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం సొంత పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సొచ్చింది. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ పాగా వేసేందుకు వీర్రాజు నేతృత్వంలో బీజేపీ అధిష్టానం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం రాలేదని కమలనాథులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సోము వీర్రాజు సరైన నేతగా భావించిన బీజేపీ అధిష్టానం ఏరి కోరి మరీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏపీ బీజేపీలో సమూల మార్పులుంటాయని భావించిన కమలనాథుల ఆశలు ఏడాదిన్నర కాలంగా అడియాసులయ్యాయి. దీంతో పార్టీలోని ఓ వర్గం నేతలు రగిలిపోతున్నారట. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పాటు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో జరిగిన పరిణామాలపై అధిష్టానం నిశితంగా పరిశీలిస్తూ ఉండడంతో సోము వీర్రాజు గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని బీజేపీ సీనియర్లు అంటున్నారు. అధ్యక్షుడి హోదాలో సమూల మార్పుల దిశగా అడుగులు వేయాల్సిన వేళ ఏకపక్షంగా సోము వ్యవహరించిన తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతోపాటు పదవుల పంపకాల్లో సీనియర్లకు మొండిచేయి చూపించడం, అధికార ప్రతినిధులపై ఆంక్షలు, సీనియర్లను కట్టడి చేయడం లాంటి అంశాల్లో కొందరు నేతలు సోముపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంతృప్త నేతలను కూల్చేసేందుకు కొత్త కమిటీల నియామకం దిశగా సోము అడుగులు వేస్తున్నారని కమలనాథులు అంటున్నారు. గత కొంతకాలంగా చాప కింద నీరులా ఏకమైన సీనియర్లంతా సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. అంతేకాకుండా పార్టీలో అర్హత లేని వారికి అందలం ఎక్కించడంపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ప్రస్తుతం సోము కార్యాచరణ సిద్ధం చేశారని కమలం నేతల మధ్య హాట్ గా చర్చ నడుస్తోంది.
చేతులు కాలేక ఆకులు పట్టుకునే రీతిలో సోము వీర్రాజు ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్షుడైన తర్వాత కొత్త కమిటీల నియామకం చేపట్టకుండా ఇప్పుడు 13 జిల్లాల్లో పార్టీ అనుబంధ క్రియాశీలక కమిటీలను నియమించారని కమలనాథులు అంటున్నారు. గత కొంతకాలంగా పార్టీలో తనపై తిరుగుబాటు చేస్తున్న నేతలకు బాధ్యతలు అప్పగించడం, అనుబంధ కమిటీల్లో కీలక పదవులివ్వడం లాంటివి వీర్రాజు వ్యూహాత్మక నిర్ణయాలని అంటున్నారు. అధ్యక్షుడి స్థాయిలో వీర్రాజు తీసుకున్న నిర్ణయాలను సైతం వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇచ్చిన నేతలకు అన్ని జిల్లాల్లో పదవుల పంపకాల్లో సైతం పెద్దపీట వేశారు. అధ్యక్షుడైన తరువాత అమలు చేయాల్సినవన్నీ ఇంత లేటుగా చేయడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త బాస్ రావడంతో పార్టీ పరిస్థితులు మారిపోయినట్టే అనుకున్నారు. కానీ అలా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటిలాగే 3 గ్రూపులు 6 వివాదాలతో కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీలో జోష్ పెరిగిందన్న ఆనందాన్ని ఆవిరి చేసేలా కొందరు ముఖ్య నేతల వ్యవహార శైలి ఉంది. పార్టీ కార్యక్రమాలకు సైతం ఆ నాయకులు డుమ్మా కొడుతున్నారు. ఇంతకీ ఆ నాయకులెవరు? కలిసి సాగేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్లో కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. రేవంత్ కూడా పగ్గాలు చేపట్టాక పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ఇప్పటికే జిల్లాలో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీలు చేసిన కాంగ్రెస్ తాజాగా రాజ్భవన్ ముట్టడి చేపట్టింది. ధర్నా చౌక్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. నేతలందరూ ధర్నా చౌక్ వద్దకు వచ్చి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లాలని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా ముఖ్య నేతలంతా కూడా ధర్నా చౌక్ వద్దకు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు ఇలా ముఖ్య నేతలందరూ హాజరై కేడర్ను ఉత్సాహపరిచారు. ఇంతవరకు బాగానే ఉన్న కొందరు ముఖ్య నేతలు యథావిధిగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ శ్రేణులంతా ఒక తాటిపై ఉన్నారనే మెసేజ్ పంపాలని చేసిన ప్రయత్నానికి కొందరి నేతల డుమ్మా గండికొట్టిందని అంటున్నారు. ముఖ్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పోడెం వీరయ్యలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. వీరంతా గతంలో పోడెం వీరయ్య లెటర్ హెడ్ పై పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి విధేయులను నియమించాలని లేఖ రాశారు. ఇప్పుడు వీరు డుమ్మా కొట్టడంలో ఆంతర్యం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాలేదు. పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బెంగళూరులో ఉండిపోయారని చెబుతున్నారు. మొత్తం మీద ఇలాంటి వ్యవహారాలన్నీ కాంగ్రెస్ కు మొదట్నుంచి అలవాటేనని అంటున్నారు. ఇలా ఇంకెంతకాలం కార్యక్రమాలకు రాకుండా ఉంటారో చూడాలి. రాజకీయాల్లో అన్నలాంటి నాయకుడు పార్టీ మారిపోయారు. తమ్ముడు లాంటి ఆ ఎమ్మెల్యే పార్టీలోనే ఉన్నా సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా అన్న వెంటే పార్టీ మారిపోతారని అనుకున్నారు. గులాబీ బాస్ విషయాన్ని గ్రహించారో ఏమో కానీ ఓ పదవితో ఇప్పుడు ఆ తమ్ముడిని కట్టిపడేశారు. ఇప్పుడు ఆ పదవి ఇచ్చినందుకు పార్టీ విధేయుడిగా అన్నపై విమర్శనాస్త్రాలు సంధిస్తారా? లోపాయికారిగా సహకారం అందిస్తారా? అసలు ఆ అన్నదమ్ములెవరు? తన ఆట, పాట, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. ప్రతిపక్షాలను మాట, పాటలతో చెమటలు పట్టించే ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ మారిన ఈటెలను ఎమ్మెల్యేలు, మంత్రులంతా విమర్శిస్తుంటే రసమయి మాత్రం విమర్శలకు దూరంగా ఈటెల పేరు ప్రస్తావించకుండానే ప్రసంగాన్ని ముగిస్తున్నారు. ఇదంతా గమనించిన వారంతా రసమయి తీరుపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పాలిటిక్స్ లో ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్లది అన్నదమ్ముల అనుబంధం. ఈటెల మాట జవదాటని తమ్ముడిగా రసమయికి ముద్రపడింది. ఇక అన్నదమ్ముల ఇద్దరిది ఇరుగు పొరుగు నియోజకవర్గాలే కావడం విశేషం. ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా రాణించిన వారే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏర్పడిన అనుబంధం వారిని మరింత దగ్గరగా చేసింది. టీఆర్ఎస్ పై ఈటెల తిరుగుబావుట ఎగురవేసిన సందర్భంలో రసమయి నోటి వెంట కూడా ధిక్కార స్వరాలు వినిపించాయి. ఒకానొక దశలో ఈటెలతో పాటే రసమయి పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మౌనం వహిస్తూ వచ్చారు.
రసమయి బాలకిషన్ తీరు గమనించిన గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి యాక్షన్ తీసుకున్నా పార్టీపై నిరసన గళం వినిపించే అవకాశం ఉండడంతో గతంలో రద్దు చేసిన సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని తిరిగి రెన్యువల్ చేసి రసమయి కళ్లలో ఆనందం నింపారు కేసీఆర్. కేసీఆర్ ప్రోత్సాహం, ఈటెల అండదండలతోనే రసమయి ఎమ్మెల్యేగా ఎదిగారంటారు చాలా మంది. రసమయి అంటే ఈటెల మనిషిగా పేరుంది. ఇప్పుడు ఈటెల టీఆర్ఎస్ కు ప్రత్యర్థిగా మారడంతో మిగతా నాయకుల బాటలోనే రసమయి బాలకిషన్ సైతం ఆయన్ని విమర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ధూమ్ధాంతో రచ్చ చేసి మాటలతో హోరెత్తించే రసమయి తన రాజకీయ అన్న ఈటెలపై ఎలాంటి మాటలతో ఫైర్ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. పదవినిచ్చి రాజకీయంగా ఎదుగుదలకు దోహదపడిన పార్టీకి విధేయత చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైరా నియోజకవర్గంలోని 5 మండలాలు టీఆర్ఎస్ మండల కమిటీలన్నీ ఒకేసారి రద్దయిపోయాయి. కమిటీలను సడన్ గా రద్దు చేయడంతో ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. అయినా ఎమ్మెల్యే మాత్రం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. దీని వెనుక కారణాలేంటి? నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాల నుంచి ఎమ్మెల్యే ఎలా బయటపడనున్నారు? ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ నియోజకవర్గం మొదట్నుంచి సంచలనాలకు వేదికగానే నిలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2.5 ఏళ్లు నియోజకవర్గంలోని నాయకులకు పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతల పరిస్థితి ఇప్పుడు అధికార టీఆర్ఎస్లో కొంత ఇబ్బందికరంగా ఉందనే ప్రచారం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొంతమంది టీఆర్ఎస్ నాయకుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్ర బిందువుగా జిల్లాలో టీఆర్ఎస్ అధిష్టానం అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కొద్ది రోజుల్లో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించనున్న నిధుల వినియోగం విషయంలో కూడా ఎమ్మెల్యే రాములు నాయక్ జిల్లా మంత్రి ఆమోదం పొందాల్సిన పరిస్థితిని అధిష్టానం కల్పించిందని అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కూడా మంత్రి సహకారంతో చేసుకోవచ్చుననే ఉద్దేశంలో ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత 2.5 ఏళ్లుగా మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూ ఇబ్బంది పడ్డారనే వాదన ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రి పువ్వాడ అజయ్ వెంట పయనించేందుకు సిద్ధమై దూకుడు పెంచారని అంటున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన స్వేచ్ఛను గత మండల కమిటీలు సద్వినియోగం చేసుకోలేదనే వాదన కూడా ఉంది. సంస్థాగతంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదును సకాలంలో పూర్తి చేయటం, దానికి సంబంధించిన రుసుం సకాలంలో చెల్లించడంలో మండల నాయకత్వాలు విఫలమయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధిష్టానం వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఎమ్మెల్యే సభ్యత్వ రుసుమును జేబు నుంచి సర్దుబాటు చేశారని అంటున్నారు. దీంతో 2 పడవలపై కాళ్లు పెడితే పుట్టిమునిగిపోయే ప్రమాదముందనే ఆలోచనతో మంత్రి అజయ్ వెంట నడిచేందుకు రాములు నాయక్ సిద్ధపడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 5 మండలాలకు కొత్త పార్టీ కన్వీనర్లను నియమించేందుకు రంగం సిద్ధమైంది. 3 మండలాలకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారిని, 1 మండలానికి బీసీ సామాజిక వర్గం నుంచి, మరో మండలంలో ఎస్టీ వర్గానికి చెందిన వారిని కన్వీనర్లుగా నియమించనున్నట్లు తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో జిల్లాలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలను ఎమ్మెల్యే ఏ విధంగా సంతృప్తిపరుస్తారో చూడాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.